చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. మనం లాస్ట్ ఎప్పుడు లక్కీ భాస్కర్ చూసాం, ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మూవీ ఎలా అయితే చూసామో ఆ ఫీల్ అయితే దీనికి వచ్చింది. ఆ లెవెల్లో ఉంది, చాలా బాగుందన్న. ఇప్పుడు మన నాని గారు ఏదైతే చెప్పారో ఈ మూవీ బాగుంటే హిట్ 3 చూడాలని చెప్పారో ఆ సెంటెన్స్ పట్టుకుని వెళ్తే మాత్రం హిట్ 3 2 టైమ్స్ చూడొచ్చు. ఆ లెవెల్లో ఉంది కోర్ట్ మూవీ అయితే. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది రైటింగ్ అన్న. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ కోర్ట్ సీన్స్ అయితే ప్రతిదీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే కంటెంట్ ఉంది సెకండ్ హాఫ్ లో అయితే. చాలా బాగా తీశారు అండ్ కంప్లీట్ గా మెసేజ్ చాలా బాగుంది. మనం పుష్ప ఇలాంటి మూవీస్ కంటే ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే జనాలకు లా గురించి తెలుసుకుంటారు అండ్ వాళ్ళకి ఒక అవగాహన వచ్చి సమాజం పట్ల ఒక మంచిగా బిహేవ్ చేస్తారు. సో మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది మూవీలో. పాక్సో దానిపైన ఉంటుంది. ఒక ఇంటర్ పిల్లడ్ అయినా సరే, ఒక డిగ్రీ పిల్లడ్ అయినా సరే, ఒక బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని డ్యూటీస్ చేయడం కానీ అలాంటివి చేసేటప్పుడు ఇలాంటి లా గురించి వాడికి తెలిస్తే చేయడు. సో ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాల్ని ప్రతి ఒక్కరు చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మూవీస్ వస్తాయి అండ్ జనాలకు కూడా బాగా తెలుస్తుంది. మూవీ గురించి మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది మంగపతి క్యారెక్టర్ శివాజీ చేశారు. ఫస్ట్ హాఫ్ లో అయితే ఆయన క్యారెక్టర్ చూసి భయపడతారు, ఆ లెవెల్ ఆయన యాక్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ప్రియదర్శన్ అయినా సరే, సాయి కుమార్ అయినా సరే, వాళ్ళిద్దరు పిల్లలైనా సరే బాగా యాక్ట్ చేస్తారు. ఇదేంటంటే అక్కడక్కడ ప్రెడిక్టబుల్ అనిపించినా సరే ఆ రైటింగ్ మాత్రం కంప్లీట్ గా ఒక ఎంగేజింగ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఒక చిన్న సీన్ కూడా బోర్ కొట్టకుండా ప్రతి సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రతి సీన్ కూడా క్లాప్స్ కొట్టే విధంగా ఉంటాయి. ఆ లెవెల్లో ఉంది సినిమా. కామెడీ లేకపోయినా సరే మంచి ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాప్స్ కొట్టి మనం ఎంజాయ్ చేస్తుంటాం. అక్కడ కోర్ట్ సీన్ ప్రతిదీ అని చెప్పే ప్రతి మాట కూడా మనం ఎంజాయ్ చేస్తుంటాం. సో కామెడీ లేకపోయినా సరే ఎంటర్టైన్మెంట్ అయితే అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూడాలి. ఎందుకంటే లా తెలుసుకుంటే బయట సమాజంలో ఎలా బతకచ్చు, ఎలా తప్పు చేస్తే ఎలా శిక్ష పడుతుంది, లేదంటే ఇలాంటివన్నీ బయట తెలుసుకునేది ఇలాంటి సినిమా మూవీస్ ఉంచాయి. కాబట్టి ఇలాంటి ఇంకొంచెం ఎంకరేజ్ చేసి పిల్లల్ని కూడా ఇలాంటి సినిమాలు చూపిస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఒక సాంగ్ బాగుంది, అది స్క్రీన్ మీద చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక సాంగ్. అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఒక ఇంటర్ స్టూడెంట్ అయినా, ఒక 10th క్లాస్ పిల్లడు అయినా రోడ్డు పైకి వెళ్ళాడంటే ఒక అమ్మాయి కనిపిస్తారు ఈ టీచింగ్ చేస్తుంటాడు. సో అలాంటి ఏంటంటే ఇలాంటి సినిమా చూస్తే ఓకే మేము తప్పు చేస్తే మాకు ఇలాంటి శిక్ష పడుతుందా అన్న ఒక భయం ప్రతి ఒక్కరు ఉంటుంది. సో ఇలాంటివి ప్రతి ఒక్కరు చూసి వాళ్ళు కూడా లా గురించి తెలుసుకుంటే బాగుంటుంది. డెఫినెట్ గా చూపించాలి. ప్రతి తల్లిదండ్రి తన పిల్లడికి చూపించాలి బయట సమాజం ఎలా ఉంది, తప్పు చేస్తే ఇలా ఉంటుందని చెప్పి ప్రతి తల్లిదండ్రి ప్రతి పిల్లడికి ఇలా చూపించాలి. డెఫినెట్ గా యూత్ అందరూ చూడొచ్చు, మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ చూడొచ్చు. అంత మంచి కంటెంట్ ఉంది అండ్ తెలుగులో ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. మెసేజ్ ఏంటంటే తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటుంది అండ్ మన లా గురించి కూడా తెలుసుకోవాలి. చదువుకోపోయినా లా గురించి తెలుసుకోవాలి. అలాంటప్పుడే మన సమాజం పట్ల మనం ఎలా బిహేవ్ చేస్తామనేది డిపెండ్ అయి ఉంటుంది. సినిమా బాగుంది అలా. ప్రియదర్శన్ యాక్టింగ్ బాగుంది, శివాజీ యాక్టింగ్ కూడా బాగుంది. ప్రియదర్శన్ డైలాగ్ చెప్తాడు. ఇప్పటి జనరేషన్కు చదువు లేకున్నా పర్వాలేదు కానీ చట్టం గురించి అనేది తెలియాలి. సినిమా మాత్రం సూపర్ ఉంది. మిడిల్ క్లాస్ 5.5 రేటింగ్ ఇవ్వగలుగుతాం. వకీల్ సాబ్ కూడా ఈ కోర్టు ఇదంతా కేసెస్ లాయర్ ఈ కైండ్ ఆఫ్ కథ కదా, మరి ఇది దానికి ఈ స్టోరీతో కంపేర్ చేస్తే అది బాగుంది, ఇది బాగుంది. అది యూత్ గురించే ఉంది, ఇది కూడా యూత్ గురించే ఉంది. సినిమా ఇది కాలేజ్ స్టూడెంట్ ఒక కేసులో పడతాడు అన్నట్టు, అన్యాయంగా ఆయనను ఇరికించేస్తారు అన్నట్టు. ఒక విలేజ్ పెద్ద మనిషి అనేది ఆయనను అన్యాయంగా ఇరికించేస్తాడు. సినిమా ప్రియదర్శిని యాక్టింగ్ బాగుంది, సాయి కుమార్ యాక్టింగ్ కూడా బాగుంది. సాయి కుమార్ దగ్గర ప్రియదర్శన్ ఒక లాయర్గా ప్రూవ్ చేసుకోవాలని ఇస్తాడు. ఆయనకు ఒక కేసులు ఏమి ఇయ్యాడు, ఆయన గురువుగా ఆయన శిష్యునిగా ఒక కేసు గెలుస్తాడు ప్రియదర్శన్. బాగుంది సినిమా అయితే.